చెప్పండి బ్రదర్, ఎలా ఉండబోతుంది మ్యాచ్? జబర్దస్త్ మ్యాచ్ ఉంటది, పైసా వసూలు మ్యాచ్ ఈ రోజు అయితే. ఫ్లాట్ పిచ్ ఉంటది పక్కా 100%. సో ఆర్సీబీకి బ్యాటింగ్ ఉంది, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఉంది. బౌలింగ్ ఏం ఈ రోజు ఎవరు బౌలింగ్ మంచిగా చేస్తారో వాళ్ళకి తెలుసు. బ్యాటింగ్ మంచిగా ఉంది. ఆరెంజ్ ఆర్మీ దగ్గర బౌలింగ్ లేదు, ఆర్సీబీ దగ్గర భువనేశ్వర్ ఉండు, ఎజిల్ కూడా ఉండు. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఇలాంటి ఫ్లాట్ పిచ్ పైన. భువనేశ్వర్, ఎజిల్ టెస్ట్ మ్యాచ్ లెంత్ వేసేటోళ్ళు కావాలి మనకి. కథ ఇంకేం కావాలి మ్యాచ్ మనది ఆర్సీబీ. ఎస్ఆర్హెచ్ కి అయితే లేరు, ప్యాట్ కమిన్స్ తప్ప ఎవరు లేరు. సో చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఆరెంజ్ ఆర్మీ ఉంటుందని బహుశా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ మొత్తం చెప్పండి బ్రో. 49.5 ట్రోల్ చేశారు. లాస్ట్ 6 మ్యాచెస్ ఓడిపోయింది ఇప్పటిదాకా, ఒక మ్యాచ్ కూడా కంబ్యాక్ చేయలేకపోయారు. అందుకే ఎవరు ట్రోల్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి ట్రోల్ చేయాలి. చిన్న మేము ట్రోల్ చేయట్లేదు, ఇద్దరు మగాళ్ళు కొట్టుకుంటున్నారు ఈ రోజు. ఎవరు గెలుస్తారని స్టేడియం లో చూద్దాం, ఎవరు గెలుస్తారో స్టేడియం లో చూద్దాం. అదే ఇద్దరు మొనగాళ్ళు, ఇద్దరు అసలైన జట్టులో పోటీ పడితేనే తెలిసిపోతుంది ఏ జట్టు బలం ఉందో, ఏ జట్టు బలం లేదని. ఎవరిని తక్కువ అంచనేయద్దు, ఎవరు టాలెంట్ ఉండో వాళ్ళ బ్యాటింగ్ లో బౌలింగ్ లో తెలిసిపోతారు. ఫ్యాన్స్ గా మాకు అభిప్రాయం ఉంటది, మేము గెలవాలి, అది గెలవాలి అంతే. అటు హోమ్ టీం, ఇటు ఫేవరెట్ టీం, ఎవరు గెలిచినా మనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ఆర్సీబీ గెలవాలి అంతే. చెప్పండి బాయ్, ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? మ్యాచ్ ఆర్సీబీ పక్క గెలుస్తుంది భాయ్. ఓకే, చాలా మంది కర్ణాటక నుంచి వచ్చినాం, ఆర్సీబీ కోసం వచ్చినాం. కర్ణాటక నుంచి రాయచూర్ నుంచి వచ్చారు. ఆర్సీబీ పక్క గెలుస్తుంది హోప్స్ తో వచ్చాం ఈరోజు. ఓకే, ఇట్లా ఎస్ఆర్హెచ్ కూడా అంతే ఫైట్ ఇస్తుంది పక్క. బట్ మా కాన్ఫిడెంట్ మా హోమ్ టీం మీద ఉంది, ఆర్సీబీ మీద. పక్క ఆర్సీబీ గెలుస్తుందని చేస్తాం, పక్క గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తారు. ధీమా వ్యక్తం చేస్తలేదు, మా కాన్ఫిడెంట్ మాది. ఇక్కడ వీళ్ళకి కూడా అదే అవకాశం ఉన్నాయా? అంటే ప్లస్ ఏంటి ఆర్సీబీకి బ్యాటింగ్ పిచ్ కాబట్టి చేజ్ చేసే కెపాసిటీ 200+ కొట్టినా కూడా ఆర్సీబీ 200+ చేజ్ చేసే కెపాసిటీ ఉంది. ఇక్కడ హోమ్ గ్రౌండ్ లో దాదాపుగా ఎస్ఆర్హెచ్ కూడా చాలా విజయాలు సాధించింది. మరి అలాంటి విజయం ఈ రోజు మంచి సిచ్యువేషన్, రెండు విన్ విన్ సిచ్యువేషన్ ఉంది. రెండు జట్లకు వెళ్ళొచ్చు, రెండోది ఏదైనా చెప్పలేము. సో మ్యాచ్ మాత్రం చాలా టఫ్ గా ఉంటది. సో ఇప్పటికే మ్యాచ్ కి మొత్తం రంగం సిద్ధమైపోయింది. బ్రదర్, ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి? కౌన్ జీతేగా? आरसीबी విరాట్ కోహ్లీ ఫ్యాన్. ఓకే, जर्सी नंबर 18 विराट कोहली ఈ సలా కప్ నమ్దే. ఓకే, ఈ సలా కప్ నమ్దే. సో వాళ్ళు చాలా మంది కూడా అభిమానులు అయితే ఇక్కడికి వచ్చిన నేపథ్యం కనబడతా ఉంది. మొత్తానికి ఫ్యాన్స్ మొత్తం ఇక్కడ ఉండి వెళ్ళడానికి వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే టికెట్ కూడా వాళ్ళు వెళ్ళడానికి కూడా ఎంట్రీ కూడా ఓపెన్ అయిన నేపథ్యం కనబడతా ఉంది. ఎస్ఆర్హెచ్ ఈసారి హోమ్ గ్రౌండ్ లో చివరి మ్యాచ్ కాబట్టి 2026లో ఇక్కడ చివరి ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మరి మొత్తం కూడా ఇక్కడ అధికారులు కూడా మొత్తం ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది.